హాబీస్ గురించి మనం మాట్లాడుకుంటే అంటే ఏ ఏ మార్గాల ద్వారా అంటే మంచికి ఉన్నటువంటి మంచి తొందరగా అలవడదు, చెడు తొందరగా ఆకర్షిస్తుంది. అవునండి. సో ఏ ఏ మార్గాల ద్వారా ఈ చెడు అలవాడేటువంటి అవకాశం ఉంటుందంటారు? వాటి నుంచి ముఖ్యంగా యువత దేశానికి వెన్నెముక. సో అలాంటి యువత ఈ చెడు అలవాటు దారిని పట్టకుండా ఉండాలి అంటే కనుక ఏ విధంగా ఉండాలి? మనకి సోర్సెస్ ఎక్కడెక్కడ? సోర్సెస్ ఎక్కువగా అనుకరణ అండి. అంటే ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళ యొక్క ఆలోచన విధానము అనుకరణ ఎక్కువగా ఉంటుందన్నమాట. అది గొప్పగా ఫీల్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. మనకి యాంకర్ కల్చర్ అండ్ ఫోటోస్టాటిక్ కల్చర్ అని రెండు ఉంటాయి. అంటే ఇక్కడ యాంకర్ అంటే మనల్ని నడిపించేటటువంటిది అని అర్థం అనమాట. ఒక సినిమా స్టార్ కనుక ఏ విధంగా తన బాడీ లాంగ్వేజ్ ఉంటుందో ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ బట్టి ఫలానా సినిమా స్టార్ది అని మనం చెప్పవచ్చు. వాళ్ళు ఒక సినిమాలో ఒక విధంగా ప్రవర్తిస్తే అదే విధంగా వీళ్ళు అనుకరిస్తారనమాట. అదే ఫ్యాషన్గా అనుకుంటారనమాట. లేకపోతే మనం అవుట్డేటెడ్ అని చెప్పేసి అనుకుంటాడనమాట. వీడు ఈ కాలం మనిషి కాదు అని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉంటారనమాట. యాంకర్ కల్చర్ ఫోటోస్టాటిక్ కల్చర్కి వచ్చినప్పుడు మనం మంచి కంటే చెడు ఎక్కువగా ఆకర్షితులవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఉదాహరణకి వెస్టర్నైజేషన్, మోడర్నైజేషన్ అనేటటువంటి ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. ఇక్కడ వెస్టర్నైజేషన్ అంటే మనము మన సంస్కృతి సాంప్రదాయాలు కాకుండా పశ్చిమ దేశాలను గుడ్డిగా అనుకరించడం. దిస్ ఈజ్ వెస్టర్నైజేషన్. మోడర్నైజేషన్ అంటే మన సంస్కృతి సాంప్రదాయాలకు ఆధునికతను చేకూర్చడం. ఒక్క చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఇది చక్కగా అర్థమవుతుంది. ఉదాహరణకి పల్లెటూరు అంటే లంగా ఓని వేసుకోవడం మన తెలుగు ఇంటి ఆడపడుచులను మనం చూస్తూ ఉంటాం. ఈ లంగా ఓని వేసుకున్నటువంటి అమ్మాయి హైదరాబాద్ నగరంలో చాలా ట్రాఫిక్ ఉండేటటువంటి ఈ ప్లేస్లో సిటీ బస్సులో ఎక్కి తిరగడం అనేటటువంటిది చాలా కష్టం. కానీ ఇదే లంగా ఓనికి బదులుగా చుడీదార్ కనుక వేసుకొని తిరిగితే కనుక కొద్దిగా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ పరిస్థితి మారినప్పుడు మోడ్రన్ అయింది. ఇక్కడ సంస్కృతి ఆధునీకరణ జరిగింది. అదే మిడ్డీలు స్లీవ్లెస్లు వేసుకుంటే దట్ ఈస్ వెస్టర్నైజేషన్. ఇక్కడ మనము సంస్కృతి ఆధునీకరణను ప్రోత్సహించాలి తప్ప వెస్టర్నైజేషన్ని, పాశ్చాత్యీకరణను ప్రోత్సహించకూడదు. అంటే ఇక్కడ మంచిని మనం ప్రోత్సహించాలి. మంచి ఎక్కడున్నా తీసుకోవాలి. ఇక్కడ మనిషి ఎలా ఉండాలి అంటే ఒక తేనెటీగ 1 గ్రాము తేనెను సేకరించడానికి 10,000 పుష్పాల మీద వాలుతుందంట. మనిషి కూడా మంచి ఎక్కడెక్కడ ఉంది అక్కడక్కడ నుంచి స్వీకరిస్తూ ఉండాలన్నమాట. ఇక్కడ మనము వెస్టర్నైజేషన్ పాకినంతగా వేగంగా మోడర్నైజేషన్ పట్ల ఆసక్తి చూపనట్లుగానే మనిషి కూడా మంచి హాబీస్ పట్ల ఆసక్తి కాకుండా చెడు హాబీస్ పట్ల తొందరగా వేగంగా ఆకర్షితులవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఎవరికి వారే ఆ అడ్డును ఏర్పరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది పర్సనల్గా వాళ్ళంతట వాళ్ళుగా నేను ఇక్కడ నుంచి వెళ్ళకూడదు, స్వీయ నియంత్రణ ఏర్పరచుకోవడం అనేటటువంటిది అవసరం అన్నమాట. ఓకే. అయితే మంచి అలవాట్లు పెంపొందించుకోవడం, మీరు అన్నట్టు ఇందాక చెడు అలవాట్లు ఒక సెర్టైన్ స్టేజ్ దాటిపోయిన తర్వాత అది బలహీనతగా మారిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అవునండి. అది తప్పు అని తెలిసినా కూడా చేయకుండా ఉండలేటటువంటి పరిస్థితి ఉంటుంది. అవునండి. సో అలాంటి వాళ్ళు దాని నుంచి బయటపడడం ఎలాగా? చాలా కాంప్లికేటెడ్ కేసెస్లో అయితే మనం ఇప్పుడు డీ అడిక్షన్ సెంటర్స్ అనేవి ఉంటాయి. అక్కడ నుంచి మనం బయటికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాంప్లికేటెడ్ కానికటువంటి కేసెస్లో కౌన్సిలింగ్ ద్వారా మనం తొలగించవచ్చు. ఒక ప్రిన్సిపల్ నేను చెప్తాను, దాన్ని ఆధారంగా దాన్ని ఇంప్లిమెంట్ చేసినట్టయితే సులభంగా హాబీ నుంచి బయటపడవచ్చు. 1 అమ్మ పరీక్ష, 2వది నాన్న పరీక్ష, 3వది చావు పరీక్ష. ఈ 3 పరీక్షలను ఒక మనిషి బ్యాడ్ హాబీ నుంచి బయటికి రావడానికి పెట్టుకోవాలి, ఎవరికి వారే. మొట్టమొదటిది అమ్మ పరీక్ష. ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఈ రోజుల్లో సిగరెట్ తాగడము, మద్యానికి బానిస కావడం సహజం అని చెప్పేసి ఫ్యాషన్ లాగా భావిస్తున్నటువంటి కాలంలో మనం ఉన్నాం. ఒకవేళ నేను కనుక ఈ సిగరెట్ తాగితే అమ్మ పరీక్ష, మా అమ్మ ఆనందిస్తుందా ఆలోచించు. ఈ మద్యం తాగుతుంటే మావాడు తాగుతున్నాడు అని గొప్పగా ఫీల్ అవుతుందా ఆలోచించు. ఒకవేళ మీ అమ్మ బాధపడుతుంది అంటే మానేసే. మొట్టమొదటిది అమ్మ పరీక్ష. 2వది నాన్న పరీక్ష. అంటే మీరే ఫాదర్ స్టేజ్లో ఉండి ఆలోచించడం. ఒకవేళ నా కుమారుడు గనక ఈ సిగరెట్ తాగితే నేను ఆనందిస్తానా? ఒకవేళ నా కుమారుడు గనక మద్యం తాగుతుంటే నేను సంతోషపడతానా? లేదు అనుకుంటే మానేసేయండి. 3వది చావు పరీక్ష. అంటే
మనం మరణించిన తర్వాత నలుగురు మన గురించి ఏ విధంగా అనుకుంటున్నారు? ఏ పెద్ద తాగుబోతుడు చచ్చాడు పోని అని అనుకుంటారా? అయ్యో చాలా మంచి అలవాట్లు ఉన్నటువంటి వ్యక్తి, చాలా మంచి హాబీస్ ఉన్నటువంటి వ్యక్తి, మంచి పర్సన్ చనిపోయాడని చెప్పేసి ఒక కన్నీటి చుక్క కారుస్తారా? మీరు చనిపోయిన తర్వాత నలుగురు మీ గురించి మంచిగా అనుకోవాలనుకుంటున్నారా, చెడుగా అనుకోవాలనుకుంటున్నారా? ఇది అమ్మ పరీక్ష, నాన్న పరీక్ష, చావు పరీక్ష అనేటటువంటిది ఎవరికి వారుగా ఒకసారి ఆలోచన చేసినట్టయితే తప్పకుండా ఈ బ్యాడ్ హాబీస్ నుంచి కొద్దిగా మార్పు. మనిషి మారడానికి ఒక్క సెకండ్ చాలండి. ఒక్క సెకండ్లో మార్చేవాళ్ళు ఒక్కొక్కసారి ఒక గంట సేపు కూర్చోబెట్టినా కూడా వాళ్ళకి ఎక్కకపోవచ్చు. ఒక్క మాట, వాక్కుకున్న పదును వాడి కత్తికి లేదు, మార్చగలదు మాట మనిషి మనసు, జారవలదు నోరు జాగ్రత్త జాగ్రత్త, శబ్దములకు గొప్ప శక్తి గలదు అన్నారు. కాబట్టి ఈ ఒక్క ఆలోచన గనక చేసినట్టయితే మీ జీవితం మారిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 పరీక్షలు పెట్టుకోవాలి. మొదటి మార్గం అంటే ఒక బ్యాడ్ హాబీస్ నుంచి బయటపడడానికి. రెండవ మార్గం, గుడ్ హాబీస్తో రీప్లేస్ చేయండి బ్యాడ్ హాబీని. ఇప్పుడు సిగరెట్ తాగాలనుకున్నా, మందు తాగాలనుకున్నా ఆ క్షణంలో ఒక గుడ్ హాబీతోని రీప్లేస్ చేయండి. అంటే ఇప్పుడు చదవడం పుస్తకం ఉంది, ఇంకో దాంతో రీప్లేస్. ఇప్పుడు నాకు ఒక హాబీ ఉంది, ప్రతి వారం ఒక కొత్త పుస్తకం చదవడం నా హాబీ. చిన్నప్పటి నుంచి అది నేను ఫాలో అవుతున్నాను. ఇది మంచి హాబీ. మనం ఏం చేయాలి? బ్యాడ్ హాబీ కనుక ఉంటే దాన్ని గుడ్ హాబీతో రీప్లేస్ చేయాలి. చదవడం ఒక అలవాటుగా మారి వ్యసనంగా స్థిరపడాలంట. అంటే ఒక వారం గడిచిపోయిందంటే అయ్యో ఈ వారం నేను ఒక కొత్త పుస్తకం చదవలేదే, మళ్ళీ ఒక కొత్త పుస్తకం చదవాలి అన్న కుతూహలము, ఆసక్తి, అంతగా ప్రేరణ లోపల నుంచి వచ్చేంతగా ఆ హాబీకి అడిక్ట్ కావాలి మంచిదానికి. ఇక్కడ ఒక బ్యాడ్ హాబీని గుడ్ హాబీతో మనము రీప్లేస్ చేయాలన్నమాట. ఈ 2 మార్గాల ద్వారా, మొదటిదేమో కాంప్లికేటెడ్ కేసెస్లో డీ అడిక్షన్ సెంటర్స్, రెండవది సులభమైనటువంటి పద్ధతులు అమ్మ పరీక్ష, నాన్న పరీక్ష, చావు పరీక్ష. రెండోది రీప్లేస్ చేయడం గుడ్ హాబీస్ని. ఏదైతే బ్యాడ్ హాబీస్ ఉందో మంచి హాబీస్ని, తల దించుకొని నన్ను చదువు, రేపు తల ఎత్తుకునేలా నేను చేస్తాను అంటుందంట పుస్తకం. ఇలాంటి మంచి హాబీస్ని కనుక మనము రీప్లేస్ చేసుకొని బ్యాడ్ హాబీస్ ప్లేస్లో కనుక ఇవి పెట్టుకున్నట్టయితే తప్పకుండా మన జీవితంలో ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది అన్నమాట.